ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకుజాము ప్రార్థన రండి, ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తాము. యుద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. ఈ దిన వాక్యము చదువుకుందాము. 20వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ప్రభు ఘనమైన నామంలో ఈ వేకుజామున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాసిన కీర్తన. తమను బెదిరించే శత్రువును అణచడానికి యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో ఈ కీర్తన ప్రార్థనా కీర్తన పాడుకుంటూ వెళ్ళేవారు. యుద్ధరంగంలో సైన్యాన్ని గుర్తుపట్టడానికి వీలుగా ఏర్పాటు చేసుకునే జెండా, దాన్ని ధ్వజము అంటారు. ఈ జెండాల మీద లేదా ధ్వజము మీద ఆయా దేశాలను సూచించేటువంటి చిహ్నాలు అంటే గుర్తులు ఉంటాయి. ఇశ్రాయేలు పక్షాన్నైతే వారి యుద్ధశూరుడైనటువంటి యెహోవా పేరు ఉంటుంది. వేరే శత్రు దేశాల జెండాల మీదనైతే వారి దేవతల చిహ్నాలు ఉంటాయి. ఈ ధ్వజానికి చాలా ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. ధ్వజం ఎత్తడం అంటే ప్రతి యుద్ధ వీరుని యొక్క శరీరంలో పౌరుషము, రౌద్రము, కోపము ఇవన్నీ కూడా మిళితమైనటువంటి ఆవేశము ఉప్పొంగి శత్రువుని జయించడానికి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటిది ఈ ధ్వజము. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ ధ్వజం గురించినటువంటి ఒక భాష్యం ఏమిటంటే, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు అని మోషే రాసినటువంటి కీర్తనలో చెప్పబడింది. అలాగే నిర్గమకాండం 17 అధ్యాయం 15వ వచనంలో మోషే అమాలేకీయులను జాషువా అనగా యెహోషువ ఓడించిన తర్వాత దేవుని నామం పేరట అంటే యెహోవా నామంలో ఒక బలిపీఠం కట్టి దానికి పేరు పెట్టాడు. అది యెహోవా నిస్సి అని, అనగా యెహోవా వారి ధ్వజంలో ఉంటున్నాడని, నడిపించేవాడు ఆయనే అని, ఇశ్రాయేల్ ప్రజల పక్షాన యుద్ధం చేయువాడు ఆయనే అని. ఆ జెండాను చూస్తే వారందరికీ ఒక ధైర్యం వస్తుంది. అలాగే యెహోషువ 23:10లో ఇలా వ్రాయబడి ఉన్నది, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే
మీ కొరకు యుద్ధము చేయును, మీరు ఒక్కొక్కరు ఒకడు 1000 మందిని తరుముదురు అని అక్కడ వాక్యం సెలవిచ్చింది. కనుక ఒక్క వ్యక్తికి ఆ ధ్వజం చూడగానే వచ్చేటువంటి ఉద్దేశము, ఉత్తేజము, శౌర్యము, ఒక పట్టుదల, దీక్ష ఈ ధ్వజాన్ని చూడగానే వస్తుంది. మన జెండా యెహోవా నిస్సి, ఆ జెండా మీద దేవుని నామం ఉంటుంది, ఇశ్రాయేలు దేవుడు శూరుడు అని. కనుక ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా శత్రు సైన్యాల మీదికి వెళ్ళేటప్పుడు ఆ జెండాను ఒకసారి చూడగానే వారికి ఒక ధైర్యం వచ్చి శత్రువును ఓడించగలుగుతున్నారు. ఒక్కొక్కడు 1000 మందిని తరమగలుగుతున్నారు. కనుక దేవుని జెండాకు అంత ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ 20వ కీర్తనలో ఈ కీర్తనకారుడు దేవుని జెండా గురించినటువంటి విషయాలను వివరిస్తూనే ఆయన ఈ విధంగా చెప్తూ వచ్చాడు. మొట్టమొదటి వచనంలో మనం ఒకసారి చూస్తే ఆయనను కీర్తిస్తూ యాకోబు దేవుని నామము నన్ను ఉద్ధరించును అంటాడు. అంటే యెహోవా దేవునికి యాకోబు దేవుడు అని, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని ఇలా ఆయన నామాన్ని వారు వాడుకగా చెప్పుకున్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనము యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ఇక్కడ కీర్తనకారుడు కూడా కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నామని అంటారు. కనుక మనము ఈ లోకంలో కేవలం మన స్థితులు ఎట్లా ఉన్నా, మనం పేదవారిమైనా, మనము ఎట్టి హీనమైన స్థితిలో జీవిస్తూ ఉన్నా మనం గర్వంగా ఈ లోకంలో జీవించాలి. మన అతిశయం మన దేవుడే. ఎందుకంటే ఎవ్వరికి లేని రక్షణ మనకున్నది. మనము దేవునితో యుగయుగాలు సహవాసం చేసేటువంటి వెసులుబాటు, దారి, మార్గము యేసయ్య మనకు చూపించాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప పరలోకమునకు ఎవడు రాడనేటువంటి మాట యేసుప్రభువారే తెలియజేశారు. కనుక రక్షణ పొందిన మనమందరం కూడా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనం ఎంతో భాగ్యులము, ధన్యులం. కనుక మనం అతిశయించేది మన దేవుని అందే. ఈ మాటను మనం నిత్యం గుర్తుంచుకొని ధైర్యంగా మన జీవనయానం క్రీస్తులో సాగించాలి. కనుక మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తప్పనిసరిగా ఉత్తరం ఇస్తాడనేటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితం కలిగి మనం జీవిస్తాం. ఈ కీర్తన ఉదయకాల సమయంలో మనకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. మనం అలాగున ఈ కీర్తనని చదువుకొని మనము ప్రతిదినము దేవుని అందే అతిశయిస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చిన వేకోజాం వాక్యాన్ని బట్టి వందనాలు. నీ యొక్క ప్రియ దాసుడు దావీదు మహారాజు రాసినటువంటి ప్రార్థన కీర్తనలో ఎంతో అర్థం ఉన్నది. యెహోవా నిస్సి, నీవే మా ధ్వజము, మా వైపున పోరాటం చేసే యుద్ధశూరుడు నీవే అని మేము నమ్ముతున్నాం. మా కష్టాలలో, మా కన్నీటి బాధలలో మా ప్రార్థన విని మమ్మల్ని నువ్వు ఉద్ధరించేవాడుగా ఉన్నావని నమ్ముతూ ఈ దినమంతా నీవు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఈవిని మాకు దయచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.